భద్రతకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది, ఆయనకి ఏదో జరగబోతుంది ఇది అని. సో ఏంటి కూటమి సర్కారు ఉండి ఇప్పుడు సెక్యూరిటీ ఇవ్వకపోవడం ఆయన వల్ల ఏమన్నా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందా? మా అనుమానం ఏమి అంటే గెలిచిన తర్వాత అయ్యన్న పాత్రుడు గారితో ఎవరో ఒక థర్డ్ పర్సన్, నాకు తెలియదు ఆయన పార్టీ పోయింది కానీ ఆయన పోయలే వ్యక్తి ఉన్నాడు కదా అంటే దాని ఆలోచన విధానం ఎట్లుందో మీరు చెప్పండి. ఎవరు ఇంతవరకు అట్లా ఆలోచన చేయలే అంటే మెంటల్గా అట్లా కూడా ఉన్నారు వీళ్ళ క్యాడరు, వీళ్ళు ఎన్నుకుండే సలహాలు ఇచ్చేవాళ్ళు అనే ఆలోచన చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు 3 పార్టీలు కలిసి ఉన్నాయి, మీరంతా రూలింగే ఉండేది. 10 ఎమ్మెల్యేలు ఉండరా, 11 మంది ఎమ్మెల్యేలు ఉండారా అంటే ప్రజల సమస్యలు చెప్పడానికి అసెంబ్లీలో ఒక వాణి అంటూ వినపడాలి. ప్రతిపక్షం ఇవ్వడానికి చట్టాలు ఏముందని మీరు అనుకుంటే ఇవ్వచ్చు, దాంట్లోనేమి ఇంతే ఉండాలి. అది వాళ్ళ చట్టాలు ఎన్నని పెట్టనులే, మీరు ఇస్తే ఎవరు వద్దనే వాళ్ళు ఇస్తే కదా ప్రజావాణి మీకు వినపడుతుంది. మీ తప్పులు ఏమైనా చేస్తుంటే మీ దృష్టికి వస్తే మీరు సరిదిద్దుకోవచ్చు. అవి మీకు విమర్శించేవాడు లేకుండా మీకు భజన చేసేవాళ్ళు ఉంటే మీ తప్పులు మీకు తెలిసే పరిస్థితి ఉండదు. ఎప్పుడే కానీ బలమైన ప్రతిపక్షం అనేది ఉంటే తప్ప మనం సొసైటీని బాగు చేయలేం. మన తప్పులు మనం ఎత్తి చూపేవాళ్ళు లేకపోతే చేసిన ప్రతి పని కరెక్ట్ అనుకుంటాం. పొగిడే వాళ్ళని నాకు రాజశేఖర్ అన్న చెప్తుండే మామూలుగా అప్పుడు కలిసినప్పుడు, పొగిడేవాడు ఎప్పుడు శత్రువు అంట, తిట్టేవాడు ఎప్పుడు మిత్రుడు అంట. ఎందుకన్నా అంటే నీలోని లోపాలు ఎత్తి చూపగలవాడు వాడే నీ శ్రేయోభిలాషి. నువ్వు తప్పులు చేస్తే దాన్ని నువ్వు అది సరిదిద్దుకున్నావు అంటే నీ స్థాయి పెరుగుతుంది. వీడు పొగిడేవాడు ఎప్పుడు నువ్వు పొగుడుతూనే ఉంటాడు, నీ జరిగినంత కాలం నీతో ఉంటాడు, నీ జరిగిపోతే ఇంకొంత మళ్ళీ ఆడిపోయి ఇదే పని పడతాడు. నిన్ను విమర్శించేవాడే నీ నిజమైన శ్రేయోభిలాషి అని. అంటే దాని అర్థం ఏమి? ప్రతిపక్షం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉండాలంటుండప్పుడు వాళ్ళ గళ్ళం వినపడినప్పుడే మనం చేయగలం, దాని మీద అలర్ట్ అవుతాం. ఆ సబ్జెక్ట్ పైన ఏం జరుగుతుంది ఏంటి అనేది వాస్తవాలు మీకు తెలుస్తాయి, మీ దృష్టికి వస్తాయి. వచ్చినప్పుడు మరి ఆలోచన చేస్తారు కదా. 10 సార్లు చెప్తే ఒకసారి ఆలోచిస్తారు కదా. ఆ రకంగా కావాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఆ స్థాయి ఇవ్వాలి కదా. అసలు ఇప్పుడు మీరు మీకు హోప్ లేదన్నారు, 11 స్థానాలు వచ్చి ఎట్లా ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. నేను చట్టాన్ని ఇంత పర్సెంటేజ్ ఉండాలనేది కాదు అడుగుతున్నా. సమాజం బాగుండాలనుకున్నప్పుడు ఇచ్చేయి. 11 వస్తే ఇవ్వకూడదని నువ్వు ఇవ్వాలనుకుంటే మేము ప్రతిపక్షంగా గుర్తిస్తున్నామంటే నేనేం ఉరిశిక్షిస్తారా? ఎవరైనా ఎవరు చేయరు కదా. మీరు నాయకుడు, మీరు చెప్పి లేదు ఇస్తున్నాం, మీరు రావాలా, వాయిస్ వినపడాలా. నాకు సీనియర్ మోస్ట్ నాయకుడు అంటున్నారు మీరు. సీనియర్ మోస్ట్ మీకు విషయాలు తెలియాలి కదా. మీరు పెద్ద మనసుతో పోండి, చేయండి. నేను తీసుకుంటున్నా ఈ డిసిషన్ అని తీసుకో, ప్రజలు కూడా హర్షిస్తారు కదా. సమాజంలో గౌరవం పెరుగుతుంది కదా, మీ హుందాతనం కూడా పెరుగుతుంది కదా. మరి నీకు 11 వచ్చినాయి. ఈరోజు అసెంబ్లీలు కూడా మేమున్నప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెంట్గా ఉంది, చేంజ్ కనిపిస్తుంది బాగా. ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు చాలా తక్కువ, అప్పుడు సబ్జెక్టు మీదే పోయే పరిస్థితి. కానీ ఈరోజు ప్రతిపక్షం తిట్టడమే, వ్యక్తిగతంగా విమర్శించు, ఇదే ఒక పెద్ద గొడవలు అయిపోతున్నాయి. మనల్ని మీరేదో పర్సనల్గా చేసుకుంటారు, నాకేం అవసరం, సమాజానికి ఏం నష్టం అది, అంతే కదా. దాని నుంచి సమాజానికి నష్టం కానంతో వాళ్ళ వ్యక్తిగతం మనకు సంబంధం లే. మనం సొసైటీకి దీన్ని చేస్తున్నామా లేదా అని మేజర్ పార్ట్ ఆలోచన చేయాలి. సో ఇప్పుడు అలాంటివి జరగట్లేదు, అలాంటివి 90% జరగడం లే. కేవలం ఇంకేమున్న వ్యక్తిగత విమర్శలు, నువ్వు అది ఇది వినడానికి ఎబ్బెట్టుగా ఉంటుంది, చూడడానికి టీవీలు చూడడానికి కూడా చాలా మంది క్లోజ్ చేస్తారు. సో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని మీరు నమ్ముతున్నారు? నమ్ముతాం కాదు, వస్తుంది. అది వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. నమ్మకం కాదు, ఇది వస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందా మీకు పిక్చర్ కనిపిస్తుందా ఈ 9 నెలల పాలన చూస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి చేంజ్ ఓవర్ చూస్తున్నప్పుడు? ఇప్పుడు మీరు ఒకటి ఆలోచన చేయండి. ఈయన ఏదో ఇప్పుడు మన పురపాలక సంఘం మున్సిపాలిటీల్లో వీటిలో వాటికి సంబంధించి వాళ్ళు ఎత్తుకోవడము చేయడము ఇవన్నీ ఓటర్ గమనిస్తూనే ఉంటాడు. బయటపడ్డ ఎప్పుడు ఓటర్ దాని టైం ఎప్పుడు వచ్చి ఉంటుందో అప్పుడు ఆ రోజు చూపిస్తాడు ఆయన పరిస్థితి. వీళ్ళు మేము ఏదో నానా రకాలుగా మేము చేసుకుంటాంలే అనే ఆలోచన ఉండొచ్చు. భవిష్యత్తులో జరిగే అవకాశమే లేదు.
ఒకసారి మీరు దెబ్బతిన్నారంటే ప్రతిపక్షం నుంచి మీ అలర్ట్ మీరు ఉంటారు కదా. డెఫినెట్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్ని నేర్చుకుంటూ వస్తా ఉంటాడు కదా, మరి విద్యలు నేర్చుకుంటాడు కదా, ఆయన కూడా నేర్చుకుంటాడు కదా. ఒకసారి ఈత బాయిలోకి ఎగిరే వరకు కష్టము, ఈత కొట్టేది అలవాటు అయినాక ఇంకేముంటది, ఎన్నిసార్లు అయినా దూకొచ్చు, దూకుతాడు ఈతాడు. కాబట్టి దాని ఆయనకి భయపడ్డు. ఆయనకి సెక్యూరిటీ మేము ఎందుకు అడుగుతున్నామంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగి ఏదైనా ఒకటి పోయి జరిగితే ఆయన ఏదో ఒక అకేషన్ ఉంటుంది, కొంతమంది అల్లరి మూకలు పోతుంటారు, ఏదో సృష్టించాలి ఆల్రెడీ లేపాలని. సెక్యూరిటీ ఎక్కువ ఉంది అనుకోండి, నాయకుడికి ఏమవుతానికంటే ఈ ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయి అని, అలాంటి ఇబ్బందులు జరగకుండా ఎవరికై నష్టం జరగకుండా ఉంటుందని. ఇప్పుడు మీకు తెలుసు కదా మన వైకుంఠ జరిగిన తిరుపతికి సంబంధించి మీరు అన్ని మేజర్స్ మేము అన్ని సరిగ్గా చూసా ఉంటారు, అనుకోకుండా జరిగే సంఘటనలు ఇవి. కొంచెం సెక్యూరిటీ వీళ్ళంతా ఎక్కువ ఫోర్స్ ఎక్కువ ఉందంటే భయపడతారు, సిస్టమేటిక్ గా పోతారు. అదే మేము చెప్పేది. ఇప్పుడు నిన్న విజిట్ చేసిన ఏరియాలంతా ఎట్లా వచ్చారు మీకే తెలుసు, జనాలు ఎక్కువ వస్తున్నారు, దానికి సంబంధించి సెక్యూరిటీ ఇవ్వాలనేది. ఆ సెక్యూరిటీ ఇవ్వండి. ఇప్పుడు ఏమి జరగకుండా ఇన్సిడెంట్ జరగకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా బాగుండాల, దాంట్లో మనం కూడా ఉండాలి. అంతే కదా. చూద్దాం సార్, ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారు, మరి ఇస్తారా లేదా అనేది కూడా డెఫినెట్ గా ఇచ్చి తీరాలి. ఆయన మీ పెద్దరికం మీరు నిరూపించుకోవాలనుకుంటే, మీరు నిజంగా మీకు అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది అంటే మీరు ఇవ్వండి. మీరైతే డిమాండ్ చేస్తున్నారు, చంద్రబాబు డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆయనకు ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పుడు మీరు సీనియర్ నాయకుడు అంటే ఏమిట్లో సీనియర్ చెప్పండి. ఈ ఆలోచన విధానమే సరిగా లేకపోతే ఇంక సీనియర్ ఎందుకు? అంతే కదా. మాలాంటి వాళ్ళు ఆలోచన చేయకపోవచ్చు. మీరు ఒక స్థాయిలో అన్ని సంవత్సరాలు ఉండి మీరు 2 సార్లు కంబైన్డ్ స్టేట్ కు ముఖ్యమంత్రి అయినారు, 2 సార్లు ఈ స్టేట్ కు అయినారు. మరి ఎంత బ్రాడ్ గా ఆలోచన చేయాలి మీరు విశాలంగా ఆలోచన చేయాలి ప్రతి నిర్ణయాన్ని కూడా. దాంట్లో ఇది ఒక భాగం. డెఫినెట్ గా సార్ మీరు చెప్పినట్టు చేయాలి. మరి చూద్దాం, దానికి సంబంధించి శివరామరెడ్డి గారు చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి. ఇది వైసీపీ ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచైతన్యం.